టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాదహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి ఈ వారంలో గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, మరి కేతువు ఈ యొక్క సింహరాశిలో ఉన్నాడు. ఈ వారంలో రవి 16వ తేదీ నుంచి మనకి ఈ యొక్క సింహరాశి ప్రవేశము. ఇక గురుడు వచ్చేసరికి మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. కుజుడు మనకి ఆగస్టు 2 నుంచి మనకి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ఈ వారంలో ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. మిథున రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా ఇబ్బడిముబ్బడిగా రావడం జరుగుతాయి. గతంలో కంటే కూడా ఆదాయాలు పెరిగినాయి. భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత అనేటటువంటిది పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎంత పెరిగినప్పటికీ కూడా ఈ రాశి వారికి సంతృప్తి అనేటటువంటిది ఉండదు, ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా. అలాగే విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో వీళ్ళందరూ కూడా వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో బాగా కలిసి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రాశి వారందరూ కూడా మనకి ఈ వ్యవసాయం అనేటటువంటిది బాగా చేయడము, రైతుల అప్పులు సమస్యలు ఇవన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. వృత్తిలో ఒక విధమైనటువంటి ఉద్విగ్నత అనేటటువంటిది ఉంటుంది, టెన్షన్లు. అలాగే ఈ రాశి వారు మనకి కొత్త ఆభరణాలు, కొత్త వస్త్రాలు ధరించడం అనేటటువంటిది జరుగుతుంది. మీ భర్త మీకు డైమండ్ నెక్లెస్ కొని ఇవ్వడము, అనేకమైనటువంటి గిఫ్ట్లు ఇతరుల ద్వారా రావడము, ఇవన్నీ కూడా ఈ వారంలో మిథున రాశి వారికి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి దూరపు ప్రయాణాలు కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. పిల్లల గురించి అన్నెసరిగా మీరందరూ కూడా ఆలోచించడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి 4th ర్యాంకు వచ్చేటటువంటి మా అమ్మాయికి 17th ర్యాంక్ వస్తుందా, ఐఐటీలో సీట్ వస్తుందా అని ఇలా రకరకాల అనుమానంతో అందరినీ బుర్ర తింటూ ఉంటారనమాట. ఇక పరిహారాలు వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఒక దేవాలయానికి వెళ్ళాలి, మందపల్లి వెళ్ళండి, తూర్పుగోదావరి జిల్లా. అక్కడ మందపల్లిలో వెళ్ళి శనీశ్వరుడు అభిషేకం చేసుకోండి. ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.